చూడుదాసు, జాగ్రత్తగా విను. గుండెల మీద కుంపట్లాంటి బాధుంది నాకు. లోపల క్యాన్సర్లాగా తినేస్తోంది. నీ చేతిలో ఉంటే సాయం చేస్తావు అన్నాడు దీనంగా రమాపతి. నేనా అన్నాడు ఆశ్చర్యంగా రామదాసు. నువ్వే. బహుశా నువ్వొక్కడవే. ఏంటది? నువ్వేం చేసినా ఈ విషయం రహస్యంగా ఉంచాలి. అలాగే. ఏమనుకున్నాడో రమాపతి ఆగిపోయాడు. చూడుదాసు, రాధ చక్కటి పిల్ల. అవునండి, బియ్యదాకా చదివింది. అంతా వాళ్ళమ్మ పోలిక, అభిమానవతి. రామదాసు ఆశ్చర్యంగా వింటున్నాడు. కాని దానికి తల్లి లేదు. తండ్రున్నా లేనట్టే ప్రవర్తించాను. అతని కంఠస్వరం క్షీణిస్తోంది. అతని కళ్ళు ఆర్ద్రంగా ఉన్నాయి. అతని చేతులు వణుకుతున్నాయి. అతను హఠాత్తుగా రామదాసు భుజం మీద చేయి వేశాడు. నాకు అన్నింటికన్నా రాధకన్నా కూడా కుటుంబ గౌరవం ఎక్కువ. అందుకే రాధని ఎవడో మోసగించాక సగం ప్రాణంతో బ్రతుకున్నాను. రామదాసుకి అర్థమయ్యేసరికి నిమిషం పట్టింది. పీకపోయినా వాడి పేరు చెప్పనంది రాధ. అబార్షన్ మాటే ఎత్తనం లేదు. తన పాపానికి తాను శిక్షలు అనుభవిస్తోంది. అది జీవత్యవమే. అవును దాసు, దానికో పిల్లాడు. వాడి కోసం బతుకుతోంది తప్ప దానికి జీవితం మీద విరక్తి వచ్చేసింది. నాకు దాన్ని చూస్తే. రామదాసు ఒకసారి చుట్టూ కలి చూశాడు. తాను వింటోంది, ఇక్కడ జరుగుతోంది నిజమేనన్న నమ్మకం కోసం. పేరుకైనా రాధకి పెళ్లి చెయ్యాలి. ఆ పసివాణ్ణి దాని దగ్గరికి చేర్చాలి. దాని కళ్లల్లో మళ్లీ నవ్వు చూడాలి. 10 మందిలో అది తలెత్తుకుని తిరగాలి. దాసు, నువ్వు సాయం చెయ్యాలి. దాసుకి ఆశ్చర్యం ఎక్కువైంది. ఏంటి మీరనేది అన్నాడు తడబడి. రాధని పెళ్లి చేసుకో. 1 సంవత్సరం దాని భర్తగా వ్యవహరించు. నువ్వెలాగా ప్రాణం తీసుకోవాలని చూసిన వాడివి. ఆ తర్వాత నీ ఇష్టం. రామదాసు లేచి నిలబడ్డాడు. రమాపతి లేచి రామదాసు భుజం తట్టి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రామదాసుకి తల తిరుగుతున్నట్టు అనిపించింది. రామదాసుకి రామాపతి మాటలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. ఏం చెయ్యాలి? ధర్మం ఏమిటి? న్యాయం ఏమిటి? అప్రయత్నంగా రామదాసు తోటలోకి చూశాడు. అక్కడ పువ్వులు కోస్తున్న రాధ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. రామదాసుకి ఆ రాత్రే, ఆ సాయంకాలమే ఆ ఇల్లు వదిలిపోవాలని, ఈసారి రాధలాంటి వాళ్లు అడ్డు రాకుండా తన కర్తవ్యం నెరవేర్చుకుని ఈ లోకం వదిలిపోవాలని అనిపించింది. ప్యాక్ చేసుకునేందుకు సామాన్లు లేవు, కట్టుబట్టలు తప్ప. అవి తనవి కావు, రమాపతివి, రాధవి. తన శరీరంలో కొత్తగా పట్టిన రక్తము, తన కడుపులో సగం జీర్ణమైన భోజనము అన్నీ వాళ్లవే. ఏమవని వెళ్ళాలి అనుకున్నాడు రామదాసు. ఆ రాత్రే అసంపూర్ణంగా ఉండిపోయిన తన పని ముగించాలి. విచిత్రమైన ఆవేశం వచ్చింది అతనికి. దానికి కారణం తాను అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు రమాపతి భావించడం. అంత నీచంగా ఉంది తన జీవితం. తాను బ్రతికితేనేం బ్రతకపోతేనేం. ఈ రాత్రి, ఈ సాయంత్రం. కాని తన బాకీలు తీర్చనంత నీచుడు కాదు తను. రమాపతి తెలివిగా, రాధ బాధగా ఏమన్నా నిజం ఒకటే. తాను వాళ్ళకి బాకీ పడున్నాడు. సర్వెంటు టిఫిన్ తెచ్చాడు. వద్దు, వెనక్కి పట్టుకెళ్ళు అన్నాడు రామదాసు. అతనికి టీ తాగాలనున్నా ఇంకక్కడ ఏమీ తినాలని లేదు. తమకి వద్దని చెప్పానుగా. టీ సువాసన అతన్ని క్షణం ఊగిసలాడించింది. అస్తమించడానికి సిద్ధమవుతున్న సూర్యుడి కిరణాలు లాన్ మీద, రంగురంగుల పూల మొక్కల మీద పడి వాటి అందాన్ని ఇనుమడింపజేస్తూ సుందరతరమై ప్రకాశిస్తున్నాయి. ఆ దృశ్యం చూస్తూ ఉండిపోయాడు అతను కొంతసేపు. వెనక చొప్పుడే తిరిగి చూశాడు. టీ వద్దన్నారా? ఆమె గుమ్మానికి అవతల నిలబడింది. నిన్నటి రాధలాగలేదు. ఆమె పిల్లగా, తల్లిగా, బాధితగా, కొత్తగా కనిపిస్తోంది. అవును అన్నాడు రామదాసు. ఏం తాగలం లేదు? ఏంచేత? నాకలా ఉంది. రాధ లోపలికొచ్చింది. టీ ట్రే పట్టుకుని టేబుల్ మీద పెట్టి 1 కప్పు తాగండి అంది. వద్దు, మీకెందుకు ఈ శ్రమ? నేను తాగితేనేం, తాగకపోతేనేం? అదంతా వాదనైందిగా. మీరు మా అతిథులు. మీరు ఉపవాసం ఉంటే తినేంత నీచత్వం లేదు మా ఇంట్లో. అవును. ఏంటది? నాన్నగారు ఏమైనా అన్నారా? చాలా అన్నారు. ఆయనకి మనసు బాగలేదు. మీరు క్షమించాలి. రండి, టీ. టీ 1 కప్పులో కలిపింది. ఎలా కాదండమో తెలియక మీకు అన్నాడు రామదాసు. మరో కప్పులో తనకి టీ కలుపుకుని అతనితో పాటు తాగింది రాధ. ఆమె తన గదికొచ్చిన రోజు చాలా కాలం క్రిందట్లా ఉంది రామదాసుకి. అతనికి ఆమెతో కలిసి టీ తాగడం ఒక కొత్త అనుభవంగా అనిపించింది. రమాపతి జరిగిందేది ఈమెతో చెప్పుండడని ఆమె ముఖం చూస్తే తెలుస్తూనే ఉంది.
చూడండి, మీరు నా కోసం శ్రమపడ్డం నాకు బాగుండదు అన్నాడు రామదాసు. తేలిగ్గా నవ్వి, శ్రమేముంది, అయినా మీ బాకీ పెరిగిపోతుందని భయమా అంది రాధ. అతని మీద ఆ మాట చాలా చురుగ్గా పనిచేసింది. నిజంగా ఇదంతా బాకీ. అదేమీ బయటికి కనిపించనేకుండా అతను నవ్వి, మీరు బిఏతో ఎందుకు ఆపేశారు అన్నాడు. సంభాషణ ఆమె వైపు తిప్పుదామనుకున్నాయి. నేను బిఏ పాస్ అవ్వలేదు, అసలు పరీక్షకి వెళ్లలేదు. ఎక్కడ చదివారు? బొంబాయిలో. మరి? అవాంతరం వచ్చింది. అర్థమైంది రామదాసుకి. సారీ, మీ విషయాలు ఆరా తీద్దామని కాదు అన్నాడు ఎర్రబడ్డ ముఖంతో. నాకు తెలుసు అంది రాధ. ఆమె కప్పులు ట్రేలో ఉంచి వెళ్లబోతుంటే, చూడండి, ఆ రోజు జరిగిందానికి నేనన్న మాటలకి నన్ను క్షమించాలి అన్నాడు రామదాసు. ఆల్ రైట్ అంది బయటికి అడుగు వేస్తూ. మీ బాకీ కూడా ఎన్నటికీ తీర్చలేను. మరిచిపోండి. అది క్షమించాలి. రాధ నవ్వి మరో అడుగు వేసింది. ఏదో జన్మలో తీరుస్తాను. రాధ వెనక్కి తిరిగి చూసింది. ఆమె చూపు చాలా నిశ్చితంగా ఉంది. మీకు పై జన్మలో నమ్మకం ఉందా? అయితే మేమే బాకీ తీర్చామనుకోండి అని వెళ్ళిపోయింది. అతని హృదయం కొంత తేలిక పడింది. హఠాత్తుగా తన మార్గంలో నుంచి అడ్డంకులు తొలగిపోయినట్లు అనిపించింది. అమ్ముడు పోవడం కన్నా చావు మేలు అని మరోమారు తనకి తాను చెప్పుకున్నాడు రామదాసు. ఆ రాత్రి వెళ్ళిపోవాలి. సాయంత్రం గడిచిపోయింది. అతను ఆకాశం వైపు చూశాడు. మేఘాలు గుమిగూడుతున్నాయి. ఉండుండి మెరుపు. అతనిలో ఉత్సాహం ఎక్కువైంది. ప్రకృతి తనకి ఆహ్వానం చెబుతోంది. అతను కిందకు వెళ్లి తోటలో కూర్చున్నాడు. ఆ ఇంటికొచ్చాక మొట్టమొదటిసారి అక్కడ చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. క్రమంగా మేఘాలు అలుముకుంటున్నాయి. మెరుపులు ఎక్కువవుతున్నాయి. అతని ఆలోచన ఒకటే, ఎలా జీవితం అంతం చేసుకోవడం అని. ఈసారి తన దగ్గర పరికరాలు ఏమీ లేవు. రైలో నుయ్యో చినుకులు పడ్డం మొదలుపెట్టాయి. అతని తప్పించుకుపోతున్న శరీరం మీద ఆకాశపు ఆశీర్వాదాల్లా ఉన్నాయవి. అతను కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. వర్షం ఆరంభమైంది. అతని మీద నీళ్లు ధారాపాతంగా పడుతున్నాయి. కళ్ళల్లోకి నీరు దెక్కుండా తుడుచుకుంటూ అతను అలాగే కూర్చున్నాడు. ఎక్కడో పిడుగు పడింది. అతని భుజం మీద చేయి వేశారెవరో. వెనక్కి తిరిగి చూశాడు రామదాసు. రాధ గొడుగు పట్టుకుని నిలబడింది. మీరా అన్నాడు ఆశ్చర్యంగా రామదాసు. అవును, లోపలికి పదండి. ఆజ్ఞలా ఉంది. వర్షపు రొదలో కూడా రాధ కంఠస్వరం. రామదాసు లేచి ఇంట్లోకి నడిచాడు. రాధ తువ్వాలు తెచ్చిస్తూ, ఆ గదిలో బట్టలున్నాయి, ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకోండి అంది. తువ్వాలు తీసుకుని జోళ్లు గుమ్మం అవతల పడేసి రామదాసు గదిలోకి నడిచాడు. అక్కడ తన బట్టలు విడిచి పొడి బట్టలు కట్టుకున్నాడు. అతను బయటకొచ్చేసరికి రాధ కప్పుతో వేడి కాఫీ తెచ్చింది. అతను తీసుకుంటూ, అరే, మీరు తడిసిపోయారు అన్నాడు. వర్షంలో తడవకపోవడానికి పాతకాలపు పతివ్రతం కాదు అంది చిరాగ్గా రాధ. వెనువెంటనే ఆమె ముఖం ఎర్రబడింది. సారీ, మీరు దయచేసి మీ గదిలో కూర్చోండి. వెళ్ళిపోవాలనుంటే మేమంతా నిద్రపోతున్నప్పుడు దొంగలా వెళ్ళండి. రామదాసు ఆమె ధోరణికి ఆశ్చర్యపడి చూసి, ఏంటి మీరనేది? నేను దొంగతనంగా వెళ్లడం ఎందుకు అన్నాడు. చేస్తోంది దొంగ పని కనుక. నన్ను విసిగించకండి. నాన్నగారు అంతా చెప్పారు. మీరు బలవంతపు పెళ్లికి ఒప్పుకోకపోతే పోయింది, కానీ ఆ పేరున ఆత్మహత్య చేసుకోకండి. అందుకు కాదు, నేను. కాఫీ తాగండి. మీ పిరికితనం నాకు తెలుసు. మీకు సంతృప్తిగా ఉంటుంది. నా మనసులో ఎలా ఉందో తెలిస్తే ఊహించుకోండి. మళ్లీ ఎక్కడో పిడుగు పడింది. త్రుళ్ళిపడి అతని చేతిలోంచి తీసుకుంటున్న కప్పు కింద పడేసింది రాధ. ఆమె జుత్తు తడిగా ఉంది. బట్టలు తడిసిపోయాయి. కొద్ది క్షణాలు అలాగే ఇద్దరూ నిలబడిపోయారు. రామదాసు ఆమె మానసిక జీవనం గురించి ఆలోచించాడు. ముఖ్యంగా రమాపతికి తనకీ మధ్య జరిగిన సంభాషణ ఆమెకి తెలిసాక రాధ నౌకల కోసం కేకవేసింది. మీరు బట్టలు మార్చుకోండి అన్నాడు. ఆమె నుంచి కళ్ళు తిప్పకుండా రామదాసు. తొందరలేదు, నాలాంటి వాళ్ళకి ఏమీ రావు అంది రాధ. ముందు మీతో మాట్లాడాలి, మీదకి రండి అని జవాబుకి ఎదురు చూడకుండా మెట్లకి వెళ్ళిపోయాడు రామదాసు. ఆమె అతనికి కొత్తగా కనిపించింది. యువతిగా, ఆకర్షణీయంగా కాదు, తనలాగే లోపల దహించుకుపోతున్న మనిషిగా. రమాపతి చెప్పిన దానికి తాను అంగీకరించకపోవడం ఆత్మగౌరవం ఉన్న రాధకి చాలా అవమానం కలిగించుంటుంది. తానే ఆ పరిస్థితుల్లో ఉంటే ఎంత బాధగా ఉండేదో అతను ఆలోచించుకోగలిగాడు. కాని 1000 ప్రశ్నలు అతని చికాకు పెట్టాయి. ఆమె అంతరాంతరాల్లో ఏముంది? తనకెందుకు సేవ చేస్తోంది? తన కోసం తడిసేంత అవసరం ఏమిటామెకి? బయట వర్షం క్రమంగా తగ్గుతోంది.
ఒక్కసారి దీపాలారిపోయాయి. చీకట్లో కిటికీ దగ్గర నిలబడ్డాడు రామదాసు. పావుగంట పోయాక రాధ టార్చ్ లైట్ తెచ్చి కొవ్వొత్తి వెలిగించి టేబుల్ మీద పెట్టి వెళ్లబోయింది. కూర్చోండి అన్నాడు రామదాసు. అతని గొంతుకులోకి బలం వచ్చింది. అతనికి బోధపడింది. రాధ కూర్చుని, ఏంటి మరో ఉపన్యాసమా అంది. ఆమె బట్టలు మార్చుకుంది. చాలా ఫ్రెష్గా, నిజంగా ఆకర్షణీయంగా ఉంది. కాదు రాధా, మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనుంది అన్నాడు వినయంగా రామదాసు. అడగండి అంది రాధ. నాన్నగారు జరిగిందంతా చెప్పారా? మీరు ఏమనుకున్నారు? గాలికి కొవ్వొత్తి వెలుతురు అటు ఇటూ కదిలింది. నీడలు అటు ఇటూ కదిలాయి. చాలా అనుకున్నాను, అమ్మకానికి పెట్టిన పశువులాగా. మీకేం? ఆయన చెప్పిన దాని గురించి మళ్ళీ ఆలోచించాను. వర్షంలోనా? కొంతవరకు. నేను అవునంటే మీరు ఒప్పుకుంటారా? రాధ మాట్లాడలేదు. కొద్దిగా చలిస్తోన్న దీపశిఖని ఆమె పట్టుపట్టి చూస్తోంది. నన్ను నీచంగా చూస్తారా? గది సగం చీకట్లో కలలా ఉంది. రాధ నెమ్మదిగా, నాకు ఏ ఉద్దేశమూ లేదు. నా కోసం తప్ప మీ మీద అసహ్యమూ లేదు, అభిమానమూ లేదు అంది. మీరొప్పుకుంటారా? నేను రాజా కోసం ఏమైనా చేస్తాను. కాని నాతో పెళ్ళి మీరెందుకు ఒప్పుకుంటారు? రమాపతి గారి మాటల్లో చాలా అర్థం ఉంది కనుక. నాకు కొంచెం జీవితం రుచి చూడకుండా చావాలని లేదు కనుక. నేను నాన్నగారి మాట కాదన్ను. అయితే మీరు ఆయన కోసమే ఒప్పుకుంటారన్నమాట. కాదు, నా కోసం, రాజా కోసం, మీకోసం కాదు. చెప్పానుగా, నాకు మీ మీద ప్రత్యేకమైన భావం ఏదీ లేదని. మీతో పెళ్ళైతే రాజాని తెచ్చుకుంటాను. వాడు నా సర్వస్వం. నాకింకేమీ వద్దు. ఉద్రేకంగా మొదలుపెట్టి ఉద్వేగంగా ముగించింది రాధ. ఆ కొంచెం వెలుతురులో ఆమె కళ్లలోని అసురువులు రామదాసు కనిపించలేదు. కాని అతను ఊహించుకోగలిగాడు. కాని పెళ్ళి ఏం చేయను? నాన్నగారి మాట వెనక తప్పదు. ఇప్పటికే ఆయన గుండెల్లో రాయి పడింది. విచ్చలవిడిగా తిరిగి స్వేచ్ఛని పోగొట్టుకున్నాను. అంతా అయ్యాక నేను పాతకాలం మనిషినేనని తెలుసుకున్నాను. కాని అందరిలాగా నా జీవితం వెళ్లదు. నాకు రాజా కావాలి. వాడి కోసం ఏమైనా సరే చేస్తాను. రామదాసు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతనికి ఆమె ఉద్దేశం అర్థమైంది. తాను ఆమె ఆశయాల సాధనకి ఒక ఉపకరణం. కాని 2 ఏళ్లుంటే చాలన్నారు నాన్నగారు. ఏమైనా సరే, ఆయన బంధువుల కోసం ఈ నాటకం. సరే అననా? హఠాత్తుగా లైట్లు వెలిగాయి. అనండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. కొంచెం బయటవాళ్ల కోసం నటించడం తప్ప ఆ మహానగరంలో అది ఉండకపోవచ్చు. సరే అన్నాడు రామదాసు. 1 సంవత్సరం, అది ముగిశాక నా జీవితం నాదే. మీరు అడ్డు చెప్పకూడదు. అతని వైపు కృతజ్ఞతతో చూసింది రాధ. మీరు మంచివారు అని కిందకు వెళ్ళిపోయింది. రామదాసు ఇంకా ఆలోచించలేకపోయాడు. ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో, అభిమానమెంతో, అవమానమెంతో అతనికి తెలియలేదు. పోని అది చూస్తాను అనుకున్నాడు. అతని ఆలోచన తన వాళ్ల మీదకు పోయింది. సాయంకాలం 6 అవుతుంటే ఇంటికి తిరిగొచ్చాడు రామదాసు. ఇప్పుడతనికి కారుంది. ఎయిర్ కండిషన్ చేసిన ఆఫీసు, ఇంట్లో బెడ్రూంలో ఉన్నాయి. 1 సంవత్సరంలో రామదాసు వ్యాపార విషయాలు చాలా బాగా నేర్చుకున్నాడు. రమాపతిని దగా చేస్తున్న ఏజెంట్ని కనిపెట్టి ఆ మనిషికి బదులు మరో మనిషిని వేశాడు. ఈ సంవత్సరంలో రామదాసు ఆ వ్యాపారానికి అత్యవసరం అయిపోయాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం దాకా రామదాసు చాలా మందిని కలుసుకుంటాడు. 50కి తక్కువ కాకుండా టెలిఫోన్ సంభాషణలు చేస్తాడు. ముఖ్యమైన నిర్ణయాలెన్నో చేస్తాడు. ఈవేళ అలాగే. అతను అలసిపోయాడు. కాని అక్కడ కూర్చున్నంతసేపు అలసటుండదు. బయటికి రాగానే, కారులో కూర్చోగానే ఒక నిర్లిప్తత, ఒక అసంతృప్తి అతన్ని ఆక్రమించుకుంటాయి. తన పరిస్థితి అతనికి అసందర్భంగా కనిపిస్తుంది. తన జీవితం ఎవరో కొనుక్కున్నట్టు. అతను రాధని పెళ్లి చేసుకోవడం, ఇక్కడికి తరలి రావడం అంతా నిన్న జరిగినట్టుంది. ఆ రోజు, వర్షం కురిసిన ఆ రోజు, కొవ్వొత్తి వెలుతురులో రాధతో ఎన్నో చెప్పి, ఎన్నో ఆమె నుంచి విన్న ఆ రోజు అతని జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోయింది. ఆమె అతని దగ్గర ఏమీ దాచలేదు. పేరుకే, నియమిత కాలానికే ఆ వివాహపు ఏర్పాట్లు అని ఆమె స్పష్టంగా చెప్పింది. కాని రమాపతి ఆ రాత్రి ఆలస్యంగా వచ్చాడు తన గదిలోకి. దాసు, నిజమేనా అంటూ త్వరగా లోపలికొచ్చాడు. అవునండి, అంతా ఆలోచిస్తే మీరన్నది నిజమనిపించింది అన్నాడు రామదాసు. ఉద్రేకంలో రమాపతి వరస లేకుండా మాట్లాడాడు. దాసు మరిచిపోలేదా మాటలు.
రాధ పాపం మోసపోయింది. నువ్వు దానిని, నా గౌరవాన్ని రక్షించావు, ప్రాణం రక్షించావు, బాకీ తీర్చావు. అలాగా. ఆనాటి సాయంత్రం తర్వాత, వర్షం పడిన ఆ సాయంత్రం తర్వాత రాధ మనసంతా రాజు మీదనే. ముహూర్త నిర్ణయం త్వరగా జరిగింది. పెళ్లి పూర్తయిన మర్నాడే ప్రయాణం. అప్పటికి రమాపతి మెరీన్ డ్రైవ్ ప్లాంట్ సిద్ధం చేయించాడు. పెళ్లి చాలా ఆర్భాటంగా జరిగింది. రామదాస్కి అంతా కలలో జరుగుతున్నట్టు ఉండిపోయింది. రమాపతి ప్రత్యేకంగా రామదాసుని పెళ్లికొచ్చిన చాలామంది పెద్దలకి పరిచయం చేశాడు, అతన్ని తన వ్యాపారంలో భాగస్వామిగా చెప్పి. రాధలో మార్పేమీ లేదు. ఆ సాయంత్రం తనకి ధన్యవాదాలు చెప్పినప్పటి ఆప్యాయతని ఆమె మళ్లీ ప్రదర్శించకపోయినా అంతకు ముందామె తన మీద చూపిన స్నేహభావం ఆమె మళ్లీ చూపగలిగింది. రామదాసుకి తన ముందు జరుగుతోందంతా ఒక చలనచిత్రంలాగా తోచింది. అందులో తాను పాత్రధారిగాను, దానికి తాను ప్రేక్షకుడిగాను. 2 ఏళ్లు, ఒక్క 2 ఏళ్లు అని అడిగాడు రమాపతి. షరతుగా, హద్దుగా తాను అంగీకరించాడు. జీవితాల ఈ నాటకంలో తనకి జీవితాన్నిచ్చిన వాళ్ళకి తాను జీవితం ఇవ్వడానికి. గంటలు, రోజులు, నెలలు గడిచిపోతున్నాయి. రామదాసు లిఫ్ట్లో 3వ ఫ్లోరుకి వెళ్లి తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి రాజు గొంతుకు వినిపించింది. వాడు పెద్ద పెట్టున గోల పెడుతున్నాడు. రాధ వాడికి నీళ్లు పోస్తోందని తెలుస్తూనే ఉంది. రామదాసు బెడ్రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకుని స్నానం చేసి వచ్చేసరికి సర్వెంటు అతనికి కాఫీ టిఫిన్ తెచ్చాడు. రోజులాగే టేబుల్ మీద టిఫిన్ చూడగానే రామదాస్కి తన దినచర్యంతా జ్ఞాపకం వచ్చింది. రాధ అతనికి రోజుకు 2 సార్లు కనిపిస్తుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర, రాత్రి డిన్నర్ దగ్గరను. సెలవు రోజైతే ఆమె లంచ్ దగ్గర కూడా కలుస్తుంది. మిగిలిన టైము రాధ తన బెడ్రూంలోనో అవతల గదిలోనే గడుపుతుంది రాజుతో. కలుసుకున్నప్పుడల్లా నవ్వుతూ పలకరిస్తుంది రాధ. ఆమె అప్పటి దుఃఖమూర్తి కాదు. రాజుని చూసుకుంటున్న ఆనందంలో ఆమె అప్పటికన్నా చాలా సౌందర్యంతో కనిపిస్తోంది. అంత దగ్గరగా అయినా అంత దూరంగా ఉన్న రాధ క్రమక్రమంగా రామదాసులో అశాంతిని రేకెత్తించడం, ముందర అతనిలో ఆశ్చర్యాన్ని, తర్వాత భయాన్ని, చివరికి కోపాన్ని కలిగించసాగింది. కాని ప్రతి దశలోనూ రామదాసు తనని తాను అదుపులో పెట్టుకున్నాడు. ఇదంతా ఒక నాటకమేనని, పరిస్థితులు నిర్ణయించిన మాట్లాడడం కన్నా తనకి బాధ్యత గాని, హక్కు గాని లేదని అతను పదే పదే మననం చేసుకున్నాడు. కాఫీ తాగి ఒక బిస్కట్ మాత్రం తిని రామదాసు బయటికి వెళ్లాలని అనుకున్నాడు. అతనికి ప్రత్యేకం స్నేహితులంటూ లేరు. వ్యాపారంలో తరచూ కలుసుకునేవాళ్లు తప్ప. వాళ్లని లాంఛనప్రాయమైన ప్రవర్తనతో తగిన మార్గంలోనే ఉంచాడు రామదాసు. అనివార్యమైన కొన్ని కారణాల వల్ల తన జీవితం అంతం కావడం వాయిదా పడిందే కాని తాను జీవిస్తున్నట్టు లెక్క కాదని అతని నమ్మకం. అందుకే అతను మళ్లీ తన తల్లిని, పార్వతిని చూసే ప్రయత్నం చేయలేదు. పెళ్లి కాగానే 10,000 రూపాయలు తీసుకుని అతను తల్లి పేర పంపాడు, తన చిరునామా ఇవ్వకుండా. మళ్లీ ఒకసారి కొంత పంపుతానని, తన కోసం ఎదురు చూడవద్దని ఉత్తరం రాశాడు. చాలాసార్లు అతనికి వాళ్లని చూడాలని, పార్వతి పరిస్థితులు విచారించాలని, రేఖని ఒకసారి కలుసుకోవాలని అనిపించినా అతను సీరియస్గా ఆ ప్రయత్నమేమీ చేయలేదు. అతను సినిమాకి వెళదామని అనుకున్నాడు. ఈ కొద్ది నెలల్లో అతనికి సినిమాలు చూడడం బాగా అలవాటైంది. మొదట్లో అతన్ని ఒంటరితనం బాధించడాన్నా అతను సినిమాలకు వెళ్లే అలవాటు చేసుకున్నాడు. అటునుంచి వెళ్లి ఎక్కడో తిని రాత్రి ఇంటికొచ్చి పడుకోవడం. అలాగే చేసిన మొదటి రోజున రాధ అతని కోసం కాచుకుని కూర్చుంది. అతనొచ్చేసరికి రాత్రి 10 దాటింది. తలుపు తీసుకుని గదిలోకొచ్చేసరికి రాధ కనిపించింది. ఎక్కడికి వెళ్లారు అంది, చదువుతున్న పుస్తకం టేబుల్ మీద పడేసి. సినిమాకి అన్నాడు రామదాసు. ఓ చెప్పలేదేం అంది రాధ. తట్టలేదు. రాధ కొంచెం సేపు ఊరుకుని, మీరు సినిమాకి వెళ్ళి ఉంటారని అనుకోలేదు అంది. రామదాసుకి ఆమె ఏదో చెప్పాలనుకుంటుందని, చెప్పలేకపోతుందని అనిపించింది. కాని అదేమిటో అతనికి బోధపడలేదు. సాయంత్రం తోచలేదు అన్నాడు. ఒంటరిగా తనతో తానే ఉండలేకపోతున్నాడు. అలాగ చెప్పాలని అతనికి అనిపించలేదు. విచిత్రంగా అతని వైపు ఒకసారి చూసి, రండి భోజనం చేద్దాం అంది రాధ లేచి నిలబడి. సారీ, భోజనం చేసొచ్చాను అన్నాడు రామదాసు. మీరు అని సగంలోనే ఆగిపోయి త్వరగా వెళ్ళిపోయింది రాధ. అతను చాలాసేపు ఆలోచించినా అంతుపట్టలేదు. ఆ తర్వాత అతను చాలాసార్లు ఆలస్యంగా వచ్చినా మళ్లీ రాధ ఏమీ అనలేదు. రామదాసుకి ఆమె మనస్తత్వం బోధపడలేదు. కాని తనకి తెలియందేదో జరుగుతుందనే అనుమానం అతనిలో బలపడసాగింది.
ముసురుకుంటున్న ఆలోచనల్ని పారద్రోలి రామదాసు బట్టలు మార్చుకుని బయటకు నడుస్తుంటే రాధ ఎదురుగా వచ్చింది. ఆమె ఆత్రంగా అతని వైపు చూసి, బయటకు వెళుతున్నారా అంది. ఆ అన్నాడు నిలబడి రామదాసు. మీరు వెళ్ళిరండి అని హాల్లోకి నడిచింది రాధ. అతను తలుపు తీసి బయట నుంచి వస్తుంటే రాధ టెలిఫోన్ చేస్తూ కనిపించింది. అతను కిందకి దిగి కారు తీయబోయి ఆగిపోయాడు. ఎందుకో హఠాత్తుగా అతనికి కారులో వెళ్లాలని, సినిమా చూడాలని అనిపించలేదు. నడిచి నడిచి నారుమన్ పాయింట్ దాకా వెళ్లాడు. అంతటా వేల కొద్దీ మనుషులు వస్తూ పోతూ అందరిలోనూ పరీక్షగా చూసినా తెలిసిన ఒక్క మనిషి అతనికి కనిపించలేదు. గోడ మీద కూర్చుని చాలాసేపు సముద్రం వైపు చూశాడు. కెరటాలు ఉధృతంగా వస్తూ రాళ్లకి, గోడ పునాదికి ఢీకుని తునీలవుతున్నాయి. మళ్లీ కెరటం, మళ్లీ ఘర్షణ, మళ్లీ నాశనం, మళ్లీ. తన జీవితంలాగా కాదు. తాను అంత ఘర్షణ పడలేదు. త్వరలోనే ఓడిపోయాడు. మొట్టమొదటిసారి కొంచెం సహాయం దొరకగానే తన నియమాలని, తన ఆత్మ గౌరవాన్ని వదులుకుని జీవితంతో రాజీ పడ్డాడు. వెలితిగా, ఒంటరిగా, అర్థం లేకుండా జీవిస్తూ. అతని చుట్టూ చాలామందున్నారు. వయసు మళ్లిన వాళ్లు మెల్లగా చేతికర్రల సహాయంతో పచార్లు చేస్తున్నారు. పిల్లలతో సహా కుటుంబీకులు కూర్చుని బఠానీలు, వేరుశనగ పలుకులు తింటూ కాలక్షేపం చేస్తున్నారు. యువకులు, యువతులు జంటలుగా చేతులు కలుపుకుని తిరుగుతున్నారు. పార్సీలు, డబ్బున్న మార్వడీలు పెద్ద కార్లలో వచ్చి కుర్చీలు తెచ్చుకుని వేసుకుని కూర్చుని సముద్రపు గాలి పీలుస్తున్నారు. అతనికి బాధగా ఉంది. ఉల్లాసంగా జీవితమంతా తమదే అన్నట్టు కళ్లల్లో కాంతితో, అడుగుల్లో ఆనందంతో తిరుగుతున్న చిన్నవాళ్లు తన జీవితంలో ఈ మధురానందం శాశ్వతంగా లోపించిన విషయం పదే పదే గుర్తు తెస్తున్నారు. రాధకి రాజా చాలు. ముందు చెప్పినట్టే ఆమె తన ఆప్యాయని ఆశించనూ లేదు, దానికోసం ప్రయత్నించనూ లేదు. ఆ రోజు తాను పరిమితమైన జీవితకాలంతో అదే ఉత్తమం అనుకున్నాడు. కాని ఆమె సాన్నిహిత్యం అతనిలో నిద్రిస్తున్న బాధలని, కోరికలని మేలుకొలిపింది. అతను లేచి నిలబడ్డాడు. ఏమైనా చెయ్యాలనుంది. ఇంకా 8 అయింది. కాని ఏమీ చేయడానికి లేదు. ఎక్కడికైనా వెళ్లాలనుంది. ఇంకా బాగా చీకటి పడనేలేదు. కాని ఎక్కడికి వెళ్లేందుకు లేదు. బరువుగా అడుగులు వేసుకుంటూ అతను ఇంటికి బయలుదేరాడు. ఇల్లు కాదు, విఆర్ దాసు నివసించే చోటుకి. అతనికి ఇల్లు లేదు. అతను ఇల్లు చేరేసరికి రాధ టెలిఫోన్ మీద మాట్లాడుతోంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న భయం చూసి హాల్లో ఆగి ఆమె మాటలు విని రాజాకి ఒంట్లో బాగుండలేదని గ్రహించాడు. ఆమె ఫోన్ని కింద పెట్టగానే ఏం జరిగింది అన్నాడు. వాడికి జ్వరం అంది. ఎప్పటినుంచి? మధ్యాహ్నం నుంచి. డాక్టర్ వచ్చాడా? మందిచ్చి వెళ్ళాడు. టెంపరేచర్ ఎక్కువైంది. రాజా గొంతుకు వినిపించింది ఏడుస్తూ. రాధ కంగారుగా వెళ్ళిపోయింది. రామదాసుకి తన ఒంటరితనం మరీ ప్రస్ఫుటంగా కనిపించింది. అతనికి ఒక మాటు రాజాని చూడాలనిపించింది. ఇంతకు ముందు వాడిని 5-6 సార్లు మాత్రం చూశాడు. ఆడుకుంటుంటే వాడు ఎంతో ముద్దుగా, ప్రేమపాత్రుడిగా కనిపించాడు. కాని ఈరోజు వాడి గదిలోకి వెళ్లలేకపోయాడు రామదాసు. అందులో మొహమాటం కన్నా ఎక్కువ ఏదో ఉంది. గదిలో ఎయిర్ కండిషనర్ స్టార్ట్ చేసి పుస్తకం తీసుకుని చదవడానికి ప్రయత్నించాడు రామదాసు. ఈ మధ్య అతనికి పుస్తకాల మీద మోజు ఎక్కువైంది. 9 దాటుతుంటే సర్వెంటు అతన్ని భోజనానికి పిలిచాడు. తినాలని లేదు. ఆ మాట చెప్పగానే రాధొచ్చి అతన్ని పిలిచింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారే కాని ఎవ్వరూ ఏమీ తినలేకపోయారు. భయపడకండి, వాడికి బాగానే ఉంటుంది అని మాత్రం రామదాసు అనగలిగాడు. రాధ తల ఊపి ఊరుకుంది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు రామదాసుకి. 10 గంటలో 11 అయ్యాక డాక్టర్ వచ్చాడని, చాలాసేపు ఉండి వెళ్లాడని తెలిసినా రాజా పరిస్థితి గురించి ఏమీ తెలియక అతనికి ఆందోళన ఎక్కువైంది. బొంబాయి వచ్చిన 2 రోజుల్లోనే రాధ రాజాని ఇంటికి తీసుకొచ్చింది. ఆనాడు రాధ పండగ చేసినట్లు ఇల్లు అలంకరించింది. ఆఫీస్ నుంచి వచ్చేసరికి రామదాసుకి వాడితో హాల్లో బంతాడుతూ కనిపించింది. అప్పటి తన పరిస్థితి కూడా దాసుకి బాగా జ్ఞాపకం ఉంది. ఆఫీసు తనకి కొత్త. రమాపతి తనకి చెప్పవలసినవి చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన నెలకి 1-2 రోజులే వచ్చి మళ్లీ ఇంటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అప్పట్నుంచే అక్కడున్న అసిస్టెంటు తను వ్యవహారాలన్నీ నేర్చుకోవడంలో తనకి ఎక్కువ సహాయపడలేకపోయాడు. ఆ ఊరంతా కొత్త. హోటల్ నుంచి తన కోసం తెప్పించిన భోజనం మరీ అన్యాయంగా ఉంది. తనని ఏదో ఆటలో ఒక ఉమ్మీగా తెచ్చి ఉంచారనే భావం రామదాసుని ఉక్కిరిబిక్కిరి చేసింది. 5 అవగానే ఎలాగో బయటపడి ఇంటికొచ్చాడు.
అతన్ని చూడగానే రాధ రాజాని ఎత్తుకొని, చూశారా వీడెంత బాగున్నాడో అంది అతనికి వాణ్ణి చూపిస్తూ. దాసు తన కొత్త పరిస్థితికి అలవాటు పడక, పాత పరిస్థితిని మరిచిపోలేక నిద్రపోతూ నడుస్తున్న మనిషి వింత పరిస్థితుల్లో ఉన్నాడు. రాధ ఏదో జవాబు తన నుంచి ఆశిస్తుందని చూచాయిగా అతనికి అర్థమైనా, ఆ పరిస్థితుల్లో అతను ముభావంగా అవును అని అనడం కన్నా ఏమీ చేయలేకపోయాడు. అతనికిప్పటికీ ఆ క్షణంలో రాధముఖంలో ఎంత నిరాశ కనిపించిందో జ్ఞాపకం ఉంది. ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే విచిత్రమైన పరిస్థితుల్లో తమ మధ్య నిలిచిన ఆఘాతానికి అవతల నుంచి ఆ రోజు రాధ చేయి జాపిందని, ఆ క్షణం తాను చేయి జాప ప్రయత్నిస్తే ఆ ఆఘాతం వెడల్పు కొంత తగ్గి ఉండునని అనిపించింది రామదాసుకి. కాని తన కర్తవ్యం ఆ ఆఘాతాన్ని అలా ఉంచడమే కాని దాన్ని తక్కువ చేయడం కాదని అనుకున్నాడు రామదాసు ఆలోచిస్తూ. తాను చాలామంది సమక్షంలో రాధమెళ్ళలో తాళికట్టినా అది శరీరాలకే గాని మనసులకి వివాహం కాదు. ఆ శరీరాల వివాహం కూడా ముందు మాటలు లేకుండానే స్పష్టంగా అంగీకరించిన షరతులకి లోబడింది. ఆ షరతుల్లో తనకి రాధకి మధ్య భౌతికంగా దూరం ఉండాలి అన్నది ముఖ్యమైంది. అంచేత తన విధి తాను నిర్వర్తించాడు. అందుకు సిగ్గు కాని బాధ కాని పడాల్సిందేమీ లేదు. అయితే ఈ క్షోభకి అర్థమేమిటి? అతను బాల్కనీలోకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సముద్రపు ఘోష గట్టిగా వినిపిస్తోంది. ఆ రాత్రి నిశ్శబ్దంలో దూరాన దీపాలు సాయంత్రం అంత ప్రజ్వలంగా వెలగడం లేదు. కాని పట్టణమంతా నిద్రపోలేదు తనలాగే. తాను రాధని ప్రేమిస్తున్నాడా? ప్రేమించడం అంటే ఏమిటి? అది తనకే తెలియాలి. కాని పుష్టిపట్టిన తన శరీరపు వాంఛలు పూర్తిగా తీరక తనకి సన్నిహితంగా ఉన్న ఆమె యవ్వనం తనలో రేపుతున్న ఉద్రేకం కన్నా ఏమిటిది? అతనికి రేఖ జ్ఞాపకం వచ్చింది. ఆమంటే తనకి అభిమానం లాంటిదుండేది. కాని ఆమె కోసం ఏమైనా చెయ్యాలని, ఆమె తప్ప లోకం లేదని అతనికి అనిపించలేదు. ఆమె ఒక్కసారి చూడాలని అనిపించలేదు. రాధ విషయంలోనూ అతని భావాలు అలాగే ఉన్నాయి. ఈ మధ్య క్రమక్రమంగా తనలో బలపడుతోన్న ఈ ఉద్రేకం, దైహికమైన ఈ వాంఛ తప్ప ఆమె మీద చిన్న అభిమానం కన్నా లేదు. తన జీవితానికి గడువుంది, మరో 6 నెలలు. ఆ తర్వాత ఈసారి ఎవరికీ బాకీ పడకుండా తాను ఈ జీవితం నుంచి, తనకు అర్థం కాని ఈ లోకం నుంచి నిష్క్రమించగలడు. అనుభవం ఏమీ లేని జీవితం తంది. ఈ జ్ఞాపకాల బాధలు, ఈ బాధల జ్ఞాపకాలు తనతో నిష్క్రమిస్తాయి. అప్పటిదాకా ఏం చేస్తున్నారు? దూరంగా సముద్రం మీద ఎక్కడో మిణుకుమిణుకుమంటూ అన్న దీపాన్ని తనకు తెలియకుండానే పరిశీలనగా చూస్తూ ఈ లోకంలో లేని రామదాసుకి ఆ ప్రశ్న వినిపించేసరికి కొన్ని క్షణాలు పట్టింది. అత్యంత ఆశ్చర్యంతో లేచి నిలబడి, మీరా అన్నాడు రాధని చూస్తూ. అలంకరణ లేని రాధ తెల్లటి ఆ బట్టల్లో కలలోలా కనిపిస్తోంది రామదాసు నిద్రలేని కళ్ళకి. మరెవరనుకున్నారు? ఆమె నవ్వుతూ అడిగింది. జవాబు కోసం తడుముకున్నాడు రామదాసు. అలాంటి ప్రశ్నలకి జవాబులుండవులేండి, కొంచెంసేపు నేను కూర్చునేదా అంది. కూర్చునే ప్రయత్నం ఏమీ చేయకుండానే రాధ చిరునవ్వుతో. అతని మనస్సు పరిపరి విధాల పరిగెడుతోంది. నిశ్శబ్దంగా రెండో కుర్చీ చూపించి కూర్చోండి అన్నాడు. నిలబడే, మీకు డిస్టర్బెన్స్ కాకపోతేనే అంది రాధ. కాదు అన్నాడు రామదాసు. రాధ కూర్చుని, ఎందుకొచ్చానో తెలుసా అని అడిగింది. ఆమె నవ్వుతూనే అందో, కోపంగానే బాధగానే అందో అతనికి తెలియలేదు. చెప్పాలనుంటే చెప్పండి అన్నాడు. చీకట్లో, రోడ్డు మీద వెలుతురు మసకగా ఆక్రమించుకున్న చీకట్లో నిజంగా కల్లోకొచ్చినట్టే ఉంది రాధ. నలుసువాడి దగ్గరుంది అంది చివరికి. అలాగా అన్నాడు రామదాసు. మీరటు రాలేదు, రారని తెలుసు. రామదాసుకు అర్థం కాలేదు. నేను అనబోయాడు. రాధ వారించింది. చిత్రమైన జీవితం నాది కాదు అంది కుర్చీలో వెనక్కి జారబడుతూ. మనందరి జీవితాలు అలాగే అన్నాడు రామదాసు. ఈసారి గట్టిగా నవ్వింది రాధ. చూడండి, మీకు లోకం, జీవితాల గురించి అంతగా తెలిసినట్టు లేదు అంది. ఆమె మనసు వివసమైపోతుందని, రకరకాల వేదనలకు ఆమె లొంగిపోతుందని రామదాసుకు అర్థం కాలేదు. అతనికి ఆమె తీరు విచిత్రంగా మాత్రం కనిపించింది. అతనికి కొంచెం భయం వేసింది. జవాబివ్వలేదు. పెళ్లి లేకుండా సంసారం, పెళ్ళయ్యాక సన్యాసం విచిత్రంగా లేదు? అంతకన్నా బాధ ఇదేదీ నిజం కాదని నటించడం. ఆమె కంఠం గాదుగాదుకమైంది. రామదాసు మరీ గాబరా పడిపోయాడు. ఇలాంటి పరిస్థితి అతని ఊహల్లో కూడా ఎదురు కాలేదు.
ఇలాంటి రాధని అతను ఎన్నడూ ఊహించుకోనూ లేదు. రాధా, మీరు అన్నాడు. అని ఆగిపోయాడు, ఏమనాలో తెలియక. వాడే నాకంతా అని అనుకున్నాను, కానీ వాడు నాకంతా అన్నీ అయిపోయాక ఈ అసంతృప్తి జీవితమంతా అబద్ధాలే కదూ అంది. 2 చేతుల్లోనూ తలదాచుకుని రాధ. రాజు విషయం ఆమె మాటల్లోకి రాగానే లోతు నీటిలో కొట్టుకుంటున్న వాడి కాళ్ళకి నేల తగిలినట్లయింది రామదాసుకి. రాజా ఎలా ఉన్నాడు అని అడిగాడు సౌమ్యంగా. నిద్రపోతున్నాడు. డాక్టర్ ఏమీ చెప్పడు, నాకేమీ తెలీదు అందే తలెత్తకుండానే రాధ. నేనడిగేదా? అడగండి, వాడి విషయం నాకేదో భయంగా ఉంది. రేపు అడుగుతాను. ఆమె తలెత్తి అతని వైపు ఒకసారి చూసి కళ్ళు తిప్పుకుని దూరంగా సముద్రం మీద నాట్యం చేస్తోన్న దీపాల వైపు చూడసాగింది. 10 నిమిషాలు అలాగే గడిచిపోయాయి. గతించిన నిమిషాల్లో భయంకరమైన సాన్నిహిత్యం తమ మధ్య తారట్లాడిందని గ్రహించిన రామదాసుకి చెమటలు పోశాయి. ఆమె చెప్పినట్టు తామాడుతోంది ఒక నాటకం. భగవంతుడు మానవుడు దానికి రాసిన పంక్తులు దాటరానివి. తన దౌర్బల్యంలో ఏ పొరపాటు చేసినా తాను కట్టుబడి జీవించిన సూత్రాలకి, లోబడి ప్రాణం అర్పించదలుచుకున్న సూత్రాలకి దూరమై పతితుడై ఉండును. ఆమెలో అగ్నిలాంటి శక్తి ఏదో ప్రజ్వలిస్తోంది, తనని వజ్రం నుంచి వెన్న కింద మారుస్తూ. కాని తన సూత్రం, తన జీవిత సూత్రం తనకి కవచమై రక్షించింది. రాధ మెడలో మంగళసూత్రం అతనికి కనిపించింది. ఆమె దాన్ని ధరించగా చూడడం అదే మొదటిసారి. అతను ఆశ్చర్యపడ్డాడు. అనుకోకుండా లేచి నిలబడ్డాడు. ఈ డిస్కవరీ అతనికి షాక్ ఇచ్చింది. రాధ కూడా నిలబడి నిద్రస్తోందా అంది. లేదు అన్నాడు రామదాసు ఓడిపోయి. మరి? అతను మాట్లాడలేదు. భయంగా ఉందా? తల్లి పిల్లని అడిగినట్టున్నది. దేనికి? జీవితాన్ని చూసి. పెద్ద చప్పుడు చేసుకుంటూ రోడ్డు మీద ఒక కారు, దాని వెనక పోలీసు వైర్లెస్ వ్యాను పరిగెట్టాయి. ఇద్దరూ అటు చూశారు. వెళ్ళి నిద్రపోండి అంది రాధ గదిలోకి నడుస్తూ. ఆమె వెనకనే వస్తూ మీరు నన్ను క్షమించండి అన్నాడు రామదాసు. గదిలో దీపం వేసి తలుపులు మూసి ఎయిర్ కండిషనర్ని ఆన్ చేసి ఎందుకని అంది రాధ. రామదాసు మాట్లాడలేదు. నాకీ సమస్య తెచ్చారనా? జంట పరుపుల్లో ఒకదాన్ని సిద్ధం చేసి అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది రాధ. ఒక విధంగా అవును. మీకు సమస్య తెచ్చాను నేను, కానీ ఇదంతా నాటకంలో అంతర్నాటకం. నిద్రస్తోంది. కాఫీ కావాలా? వద్దు. గది చుట్టూ కలిజూసి దీపం ఆర్పి రాధ వెళ్ళిపోయింది. రామదాసు ఒక్కసారి లోపల రక్తమంతా తీసేసినట్టు కూలబడ్డాడు. టైము 3 దాటిందప్పుడే. రాజాకి బాగా ఆరోగ్యం వచ్చేసరికి మరో 2 వారాలు పట్టింది. ఆ రాత్రి రాధతో వాగ్దానం చేసినట్టుగా రామదాసు ఆ మర్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. లాంఛనంగా కొన్ని ప్రశ్నలయ్యాక మీ అబ్బాయి గురించి వచ్చారా అని అడిగాడు డాక్టర్. అవును అన్నట్టు తల ఊపాడు రామదాసు ఆలోచించకుండానే. మీరు రావడం మంచి పని చేశారు. మీ అబ్బాయికి అంటూ సాంకేతిక భాషలో చాలా వివరించి చివరికి యూ హ్యావ్ టు లీవ్ ఇట్ టు గాడ్ అన్నాడు డాక్టర్. రాజాది మందులేని జబ్బు అని, వాడి జీవితం డాక్టరు రక్షించలేడని మాత్రం అర్థమైంది రామదాసుకి. ఏంచేత? అతను ప్రయత్నించకుండానే ఆవేదనొచ్చింది రామదాసు గొంతుకులోకి. అది మెడికల్ సైన్స్కే తెలీదు. పేరుకి 10 కారణాలు చెప్పొచ్చు. మీరు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అన్నాడు డాక్టర్. అంటే ఫాదర్ ఇలాంటి వ్యాధిని ట్రాన్స్మిట్ చెయ్యొచ్చు. రామదాసు ముఖం ఎర్రబడింది. మీకు అభ్యంతరం లేకపోతే డాక్టరు అతని జవాబుకి ఎదురు చూడకుండా నర్సును పిలిచి బ్లడ్ శాంపిల్ తీసుకోమని చెప్పాడు. రామదాసుకి నిజం కానీ అబద్ధం కానీ చెప్పే అవకాశం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో నిజమేమిటి, అబద్ధమేమిటి? నర్సు అతని వేలునుంచి కొంచెం రక్తం తీసుకుని వెళ్ళిపోయింది. మీకు ప్రొటెక్షన్. రామదాసు మాట్లాడే స్థితిలో లేడు. మీ అబ్బాయిని గురించి బాధపడకండి, మీరిద్దరూ చిన్నవాళ్లే అంటూ అతన్ని పంపాడు డాక్టర్. సాయంత్రం 6 అవుతుంటే ఇంటికి చేరాడు రామదాసు. 2 నిజాలు అతన్ని పీడిస్తున్నాయి. ఒకటోది తనలో రాజా కోసం బాధ, రెండోది రాధ దురదృష్టం. ఆమెకేమని చెప్పాలి? ఆ సాయంత్రం రాధ అతనికి కనిపించలేదు. రాత్రి 10 అయ్యాక అతను ఆమె గదికి వెళ్లాలని బయలుదేరి తటపటాయించి చివరికి బలంగా కొట్టుకుంటున్న గుండెలతో అటు వెళ్లాడు. తలుపు తట్టి లోపలకు వెళ్లేసరికి రాధ పడకుర్చీలో కూర్చుని ఏదో చదువుతోంది. నీరసించిపోయిన రాజా నిద్రపోతున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపడింది రాజా. తల్లిని పిల్లవాణ్ణి పరికించి చూస్తూ గుమ్మంలో అలాగే నిలబడిపోయాడు రామదాసు.
అటు డ్రెస్సింగ్ టేబుల్ నిలువుటద్దంలో తన ప్రతిబింబం అతనికి కనిపించింది. దాంతో మళ్ళా ఈ లోకంలోకొచ్చి, సారీ, రాజాని ఒకసారి చూద్దామనిపించింది అన్నాడు రామదాసు. రాధ నీరసంగా లేచి పుస్తకం కింద పడేసి తన కుర్చీ చూపించింది. అతను మంచం మీద కూర్చోబోతూ ఆమెని వారించాడు. కాదు కాదు, ఇలా రండి అంది రాధ కంగారుగా, మంచం పక్క నుంచి అతని చేతులతో తోసి కుర్చీలో కూర్చోబెడుతూ. అంతకుముందు రాధ అతన్ని ముట్టుకోలేదు. కాని నీరసించి నిద్రిస్తోన్న రాజా ఆకారం చూస్తూ రామదాసు ఆ విషయం గుర్తించలేదు. అతనికి జాలి వేసింది వాడి మీద, జీవించకుండానే మరణానికి చేరువవుతున్న వాడి మీద, ఆమె మీద, జీవిస్తూనే జీవించని ఆమె మీద. బాగా చిక్కిపోయాడు పాపం. అవును, తన ప్రాణమిచ్చి వీణ్ణి రక్షించుకోగలిగితే పాపం పాపం, వీడి ప్రాణం 2 ప్రాణాలతో సమానం. ఆమెది వాడిది. జ్వరం తగ్గలేదా? తగ్గింది. డాక్టర్ ఏమన్నాడు? ఈ ప్రశ్నకి చాలా జవాబులు ఊహించుకున్నాడు రామదాసు. అతనికి అబద్ధం చెప్పాలని లేదు, నిజం చెప్పాలని అసలు లేదు. ఏమన్నాడు? మీరు కలుసుకున్నారా? ఆమె ఆదుర్దాతో అడిగింది, నీరసంగా వాడి కాళ్ళకి దిగువ కూర్చుంటూ. కలుసుకున్నాను. మరి? కళ్ళెత్తి ఆశగా, భయంగా, అనుమానంగా అడిగింది రాధ. మనిషి, ప్రియురాలు, తల్లి. ఏమీ చెప్పలేదు. మరో 10 రోజులు మందులివ్వాలని తప్ప. సులభంగా అనేశాడు రామదాసు. వాడిలో మాంసం హరించుకుపోతుందండి. ఇంజెక్షన్లతో తూట్లు పడిపోయాడు, శల్యమైపోయాడు. ఇంకా 10 రోజులా? అవును, పర్వాలేదని చెప్పాడు. నిజంగా? అవును, కొంత నయంగా ఉందిగా. కానీ ఆప్యాయంగా, బాధగా వాడి ఒళ్ళు కప్పుకున్న బ్లాంకెట్ బయటనుంచే తడిమి చూసింది రాధ. మీరు పాపం శ్రమపడుతున్నారు అంది కొంచెం సేపటి తర్వాత. ఏమి శ్రమ? అదే డాక్టరు ఇక్కడ ఇది. అతను గట్టిగా శ్వాస తీసుకుని, ఎంతగా నాటకంలో పాత్రనైనా నాకు ఫీలింగ్ ఉంది అన్నాడు రామదాసు. అతన్ని చాలాసేపు పరీక్షగా చూసి, మీరు అబద్ధం చెప్పనని తెలుసు అంది రాధ. అతనికి పుండు మీద కారం జల్లినట్లయింది. నిజం, అబద్ధం ఏదేదో ఎవరికి తెలుసును అన్నాడు. రాజా కదిలాడు. రాధ గబుక్కున వాడి పక్కకొచ్చి కూర్చుని తల నిమురుతూ, ఏమిటి బాబూ అంది. వాడు ఆమెని పెనవేసుకున్నాడు ఏడుస్తూ. ఆమె వాణ్ణి సముదాయించింది. 2 నిమిషాలు చూసి ఆమె గమనించకుండానే రామదాసు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను, రాధ అప్పుడప్పుడు కలిసినా అంతకు ముందులాగే నాటకంలో పాత్రలాగానే ప్రవర్తించారు. ఆ రాత్రి తర్వాత రాజా కోలుకున్నాడు. వాడికి మళ్లీ బాగా ఆరోగ్యం వచ్చింది. ఈ మధ్యలో డాక్టర్ కనిపించాడు. తన ఇంటికొచ్చి రాధ వినకుండా, మీ బ్లడ్ అంతా నెగిటివ్ అన్నాడు చిత్రంగా చూస్తూ. అలాగా అన్నాడు రామదాసు అతని మీద జాలిపడుతూ. ఇదంతా జ్ఞాపకం తెచ్చుకుని ఆలోచిస్తూ రామదాసు తన గదిలో కూర్చున్నాడు. ఆదివారం కావడాన్న అతనికి ఆఫీస్ లేదు. ఈ మధ్య పుస్తకాల మీద అతనికి ఆసక్తి ఎక్కువైంది. హఠాత్తుగా అతను క్యాలెండర్ చూసి తనకి సరిగ్గా 100 రోజులు గడువుందని లెక్కబెట్టాడు. ఈ మధ్య అతను మాటిమాటికి తన గడువు సంగతి ఆలోచిస్తున్నాడు. అంతకుముందు జీవితంలో అతనికి పేదతనం తప్ప మరే బాధలు ఉండేవి కావు. ఇప్పుడు అది తప్ప అన్నీ ఉన్నాయి. ఈ విషమ పరిస్థితి అతనికి అంతుబట్టక అందులోంచి ఎంత త్వరగా తొలుగుదామా అనే ఆత్రంలో ఉన్నాడతను. రాధ కూడా ఈ పరిస్థితికి దోహదం చేసింది. చిన్న ప్రమాదం చాలు తమ మధ్యున్న దూరాన్ని మాయం చేసేందుకు. తనకది ఇష్టం లేదు. శారీరక దౌర్బల్యానికి లోబడ్డాక తనని తాను గౌరవించుకోలేడు. సాయంత్రం దాకా అతను ఆలోచించకుండా చదవకుండా ఆలోచిస్తూనూ గడిపాడు. చివరికి విసుగు పుట్టి అలా తిరిగొద్దామనుకుంటుంటే రాధొచ్చి, ఏమైనా ప్రోగ్రాం ఉందా మీకు అంది. లేదు అన్నాడు రామదాసు. బయటికి వెళదామా? చాలా కాలమైంది. ఆ క్షణంలో భార్యాభర్తల సంభాషణలాగే ఉంది అనిపించింది రామదాసుకి. రాధ ముఖంలో కొత్త కాంతి వచ్చింది. ఆమె మంచులో నుంచి తీసిన పువ్వులా కనిపించింది. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, ఇవాళ తిరగాలనుంది అంది రాధ ఉత్సాహంగా. ఆమె బయటికి వెళ్లి చాలా కాలమైందని మరోమారు తనకి చెప్పుకుని, మీరు చెప్పండి అన్నాడు. ఏంటి అంది రాధ. ఎక్కడికో, మీ ఇష్టం. నాకు ఈ ఊరంతా తెలీదు. అది నిరుత్సాహపరచలేదు ఆమెను. జుహు పోదాం. పోయి ఇసుకలో తిరుగుదాం, కూర్చుందాం. సరే. అతనికి ఉత్సాహంగా లేదు. అది దాచలేకపోయాడు. పోనీయండి, మీకు ఇష్టం లేకపోతే వద్దు అంది గాలి తీసిన బెలూన్లాగయ్యి. అదేం కాదు. అబద్ధం చెప్పకండి. చెంప మీద కొట్టినట్టయింది అతనికి. మనం వెళదాం అన్నాడు ఆలోచించి. థ్యాంక్స్. మరి రాజా?
వాడు వాళ్ల పాతింటికి వెళ్ళాడు. అతనికి అర్థమైంది వాడి లేని ఇల్లు. ఆమె 1-2 అడుగులు ముందుగాను అతను వెనక నడుస్తున్నారు బీచ్లో. సెలవు దినం కావడాన జనసమర్థం చాలా ఎక్కువగా ఉంది. రాధ ఈ లోకంలో లేదు. రామదాసుని, ఆ వేలాది ప్రజల్ని, ఆ దుకాణాలు, ఆ పిల్లలు, పరిసరాల సందడిని ఆమె మరిచిపోయింది. ఆమె ఇప్పటిని గురించి ఆలోచించడం లేదు. అప్పటి సాయంత్రాలు, వెచ్చటి రాత్రులు నెమరవేసుకుంటోంది. ఈ జుహు ఇసుకలో, మసక చీకట్లలో, వెన్నెట్లో, ఒకసారి వర్షంలో ఆమె స్లిప్పర్లు కారులోనే వదిలేసి పాదాలతో ఇసుకని తాకుతూ తేలిపోతోంది జ్ఞాపకాల్లో, కలల్లో. అతను క్రమంగా వెనకపడ్డాడు. ఆమె వెనుతిరిగి చూడకుండా సాగిపోతోంది. రామదాసు ఆమె నుంచి కళ్ళు తిప్పుకోకుండా ఉన్నాడు. ఈ రాధ కొత్తది, తాను చూడంది. ఆమె మనసులో ఏంటి జరుగుతోంది? వాళ్ల మధ్య దూరం 20 గజాలైంది. రాధ హఠాత్తుగా ఆగిపోయింది. రామదాస్ కూడా అనుకోకుండానే తమ మధ్య ఆ కనీసపు దూరం ఉండాలి అన్నట్టు ఆగాడు. అతనెవరు? అతను రాధవైపు వస్తున్నాడు. 6 అడుగులు తక్కువ ఉండడు. మెడల మీదకి జుత్తు, బుగ్గల మీదకి పువ్వుల కుర్తా. ఎవరది? రామదాసు దగ్గరగా వెళ్ళాడు. ఎవరా మనిషి? మధ్యనున్న మనుషులు తన పాదాల కింద పడకుండా తప్పించుకుంటూ అనివార్యంగా రాధ దగ్గరికి వస్తున్నాడు. వచ్చేశాడు. ఆమె భుజాల మీద చేతులు వేసి రామదాసు బాగా దగ్గరికి వెళ్ళాడు. హనీ, ఎక్కడ దాగున్న విన్నాళ్ళు? అతనామెని కౌగిలించుకుంటున్నాడు. రాధ ఏమీ చేయడం లేదు. హనీ ఆమె చేతులు, భుజాలు, చెంపలు తాగుతున్నాడు. తానింకో 2 అడుగులు పొడవుంటే వాణ్ణి చంపేసి ఉండును రామదాసు. ఎందుకని? రాధ తన సహాయం కోరలేదు. ఆమె నిశ్చేష్టురాలైపోయింది. అతను మళ్లీ ఆమెని తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. అట్నుంచి 2 అమ్మాయిలు, ఒక మగవాడు వచ్చి వాళ్ల చుట్టూ నిలబడి నవ్వుతూ ఏదో అంటున్నారు. గాలి, రాధా, డార్లింగ్, హౌ ప్రిటీ, వాట్ ఏ సర్ప్రైజ్, స్వీట్. రక్తం ఉడికిపోతోంది అతనికి. ఎందుకని? పిడికిలి బిగించి తనని తానే ప్రశ్నించుకున్నాడు రామదాసు. రాధ తనకేమవుతుంది? ఏమీ కాదు. అతను, వాడు, అంతా మరో 100 రోజులు శతదినోత్సవం. రాధని అతనింకా వదల్లేదు. ఆమె భుజాల్ని నొక్కి పట్టుకున్నాడు. డర్టీ ఫెలో, తన భార్య. రామదాసు నీరసంగా నిలబడ్డ చోటనే ఇసుకలో కూర్చున్నాడు. గో ఎవే అంటోంది రాధ నీరసంగా. హనీ, గో ఎవే. డార్లింగ్, ప్లీజ్ గో ఎవే ప్రార్థిస్తోంది రాధ దీనంగా. మళ్లీ అతని ముందు తాను కరిగిపోతానని భయం కాబోలు. రాధ మళ్లీ ఏదో అంది. అందరూ చుట్టూ చూసి మొహామొహాలు చూసుకున్నారు. ఆ పువ్వుల చొక్క ఆమె చెవిలో ఏదో చెప్పి ఆమె తల ఊపాక ఆమెను వదిలి వెనక్కి చూస్తూ వెళ్ళిపోయాడు మిగిలిన 3తో షాప్స్ వైపు. వాళ్లు కనిపించినంతవరకు రాధ అటే చూస్తూ నిలబడింది. తర్వాత ఆమె నిర్లిప్తంగా అడుగులు వేస్తూ చుట్టూ చూసి అతను కూర్చుని దగ్గరకొచ్చింది. అతను లేచి నిలబడ్డాడు. అతని గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుందా అనిపించింది. తనని ఆమె, అతను కలిసి అవమానపరిచారు. అలా కనిపించకపోయినా కావాలని. వచ్చిన పనైపోయిందా అన్నాడు రామదాసు కర్కశంగా. పదండి, పోదాం. మీ ఇష్టం, మీరేం చెప్తే అది. ప్లీజ్ అంది రాధ ఏడుస్తున్నట్టు. ఇందాక ఆ దరిద్రుడితోనూ అలాగే. మీరు ముందరే చెప్పుండాల్సింది. రాధ మాట్లాడలేదు. ఎంతగా అమ్ముడుపోయినా ఆ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నాకు. నన్నెందుకు తీసుకొచ్చారు? రాధకి కన్నీళ్ళొచ్చాయి. దుఃఖపడకండి, మళ్లీ కనిపిస్తాడు. రాధ త్వరగా నడిచి పరిగెట్టి కారులో కూర్చుంది. కారు కదిలిపోయింది. రామదాసు మళ్ళా ఇసుకలో కూర్చున్నాడు. ఐస్ క్రీం వస్తే కొన్నాడు. తినబోతే అది చేదనిపించింది. కాని అతనంతా పూర్తిగా తిన్నాడు. జరిగిందానిలో తన వంతు సిగ్గుపడాల్సింది చాలా ఉందనిపించింది. హద్దులు మీరిన తన జలసి ఎందుకని? అలాగా అబద్ధాలాడి ఆమెను ఒప్పించాడు ఎందుకని? రాత్రి 10 దాటాక బీచ్ నిర్మానుష్యమయ్యాక టాక్సీలో ఇంటికి వెళ్లాడు రామదాసు. దొంగలాగా వెళ్ళినట్లుందతనికి. ఇల్లంతా నిశ్శబ్దం. తన వారెవ్వరూ లేరక్కడ.